హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్యాంట్ కటింగ్, స్టిచ్చింగ్ 2 చూపిస్తాను. ఇదొచ్చేసి నార్మల్‌గా లూజ్ ప్యాంట్. ఫ్రిల్స్ ఉంటాయి కదా అది. కానీ నేను తీసుకుంది క్రేప్ లైనింగ్ అండి. పన్నా అనేది మరి ఎక్కువేమి ఉండదు కదా! అందుకని చెప్పేసి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ప్యాంట్ ఉంది కదా! ఈ ప్యాంట్‌కి కిస్తా ఎంత హైట్ తీసుకోవాలో చెప్తాను. ఈ లూజ్ ప్యాంట్‌కి పైన ఒక పట్టీ వేస్తాము. అది రెడీ అయిన తర్వాత 7 ఇంచులు ఉండాలి. అది కాకుండా అది కాకుండా కింద కిస్తా ఉంటుంది చూసారా, అది వచ్చేసి 8 ఇంచులు ఉండాలి రెడీ అయిన తర్వాత. అంటే మీరు ఎంత ఖర్చులు పెట్టుకోవాలి ఏంటో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే వీళ్ళు బాగా హైట్ ఉంటారండి, అందుకు 2.5 మీటర్లు తీసుకున్నాను. ఇలా సగానికి ఫోల్డ్ చేశాను. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని మనకి బ్లౌజ్ ఎలాగైతే కోరాస్ ఆపోజిట్లో పెడతామో అలాగా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేయండి. ఇలా ఇంకొక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఫోల్డింగ్స్ అన్నీ కూడా మన వైపుకు ఉండాలి. కింద పట్టీకి ఒక 2 ఇంచులు తీసుకున్నాను. ఫోల్డ్ చేయాలి కదా పట్టీ అనేది, అందుకని చెప్పేసి కింద 2 ఇంచులు వదిలేసి నేను పట్టీ అనేది క్యాన్వాస్ అయినా లేదంటే మనకి నార్మల్గా స్టిఫ్గా ఉండటానికి క్యాన్వాస్ రోల్స్ కూడా ఉంటాయి కదా, అది వాడానమాట కింద కాల లూజ్ దగ్గర. ఓకేనా. కింద వచ్చేసి నేను ఒక స్కేల్ అంత మందం వదిలేశానండి. ఈ స్కేల్ ఎంత ఉంటుంది అంత వదిలేశానమాట. అంత వదిలేస్తే మనకి ఏంటంటే అది ఫోల్డింగ్లోకి వెళ్తుంది కదా, అక్కడ ఒక పట్టీలాగా కుట్టి ఫోల్డ్ చేస్తాను. ఆ స్కేల్ అంత మందం వదిలేసుకుని మనం తీసుకున్న ప్యాంటు లూజు ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి. ప్యాంట్ లూజు ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు, ఎక్కువ అవసరం లేదు, ఖర్చులు తక్కువ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కింద 2 ఇంచులు వదిలేసి, అంటే 2 ఇంచులు ఉండదు, 1.5 ఇంచులు ఉంటుంది, వదిలేసుకుని ప్యాంట్ హైటు మన పైన ఒక పట్టీ ఉంటుందని చెప్పాను కదా, అది వదిలేసి మార్కింగ్ వేసుకోవాలి. పైన పట్టీ 7 ఇంచులు ఉంటుంది కదా, అది వదిలేసి మార్కింగ్ వేసుకోండి ఖర్చులతోటి. అయితే ఈ ప్యాంటు లూజ్ ప్యాంట్ కాబట్టి పన్నా ఎంత ఉందో అంత వదిలేస్తున్నానండి. కిస్తా చెప్పాను కదా 8 ఇంచులు ఉంటే సరిపోతుందని. 8 ఇంచులు అంటే పైన ఒక 1/2 ఇంచు ఖర్చు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు, మొత్తం 9 ఇంచులు అయితే పెడుతున్నాను. అది కాకుండా పైన మళ్ళీ 7 ఇంచులు వస్తుందండి. ఇక్కడ నుంచి పైనుంచి పట్టుకుని 9 ఇంచులకైతే మార్కింగ్ వేశానండి. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి. టోటల్గా పైన కింద కలిపి కిస్తా హైట్ అనేది ఒక 15 ఇంచులు వచ్చినా పర్లేదండి. కొంచెం హైట్ ఎక్కువ ఉంటే ఒక 16 ఇంచులు అంతే, అంతకు మించి ఏం అవసరం లేదు. అయితే 12 ఇంచులు 11 ఇంచులు పెడితే మాత్రం మనకి కాళ్ళ దగ్గర పైకి లాగేసినట్టు ఉంటుంది అనమాట నడిచినప్పుడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. కిస్తా తక్కువైతే ప్యాంట్ అనేది పైకి లాగేస్తుంది, ఎక్కువైతే నడడానికి ఇబ్బంది అవుతుంది. అటు ఇటు కాకుండా ఒక 14, 15, 16 మధ్యలోనే ఉంటుంది కిస్తా అనేది. ఇప్పుడు ఈ కిస్తా మార్కింగ్ అనేది ఇలా షేప్ లాగా వచ్చేటట్టు మార్కింగ్ వేసేసుకోండి. ఆ కిస్తా మార్కింగ్ ఎలా ఉంటుంది అలాగా. ఇదిగోండి మన వైపుకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసుకుని అక్కడ ఒక లైన్ వేసుకుని అక్కడి నుంచి లూజ్ వరకు అలా షేప్ ఇచ్చేసాను. మీకు మొత్తం కనిపించడానికి ఇలాగ మార్కింగ్ వేస్తున్నాను. దగ్గర నుంచి చూపిస్తే మళ్ళీ ఫుల్ మార్కింగ్ కనిపించదు. ఖర్చులు అన్నీ కలిపి నేను మార్కింగ్ వేసేసానండి. మీకు కనిపించట్లేదు, ఇది వైట్ కలర్ కదా, కొంచెం డార్క్గా ఏదన్నా మార్కింగ్ వేయాలంటే మళ్ళీ కస్టమర్తో ఏమైనా ప్రాబ్లం అని వేయలేదనమాట. అర్థమైంది కదండి. కిస్తా హైట్ వచ్చేసి నేను 8 ఇంచులు తీసుకున్నాను, పైన ఒక 7 ఇంచులు, మొత్తానికి ఎంత వస్తుంది 15 ఇంచులు వస్తుంది పైనుంచి కింద వరకు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కిస్తా చూసారు కదా, షేప్ అనేది ఒక 1/2 ఇంచు, ఒక 1/2 ఇంచు నుంచి 1 ఇంచు వరకు అవతల వైపుకి మార్కింగ్ వేసుకుని ఇలా కిస్తా షేప్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ నేను చెప్పాను కదా ఖర్చులతో కలిపి కటింగ్ చేస్తున్నానని, ఇలా అనమాట. ఇలా నీట్గా కటింగ్ చేసేసేయండి. ఇది కూడా అయిపోయిందండి. ఇక్కడ లేయర్స్ అనేది ఫోల్డింగ్లో ఉంది, ఓపెన్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పట్టీ 7 ఇంచులు ఉండాలని చెప్పాను కదా, పైన మనం నాడా పెట్టుకుంటానికి ఫోల్డ్ చేయాలి కదా, అది 1.5 ఇంచులు, కింద ఒక ఖర్చు 1/2 ఇంచు, మొత్తానికి 2 ఇంచులు. 7 ఇంచులు ప్లస్ 2 ఇంచులు 9 ఇంచులు అండి. 9 ఇంచులు అనేది మనకి పట్టీ పైన పట్టీ కావాలన్నమాట. ఇక్కడ మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుంటున్నాను. ఆ మిడిల్ పాయింట్ అనేది ఏంటంటే సైడ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు 4 ఫోల్డింగ్ చేసుకోండి. మనం తీసుకున్న ప్యాంట్లో నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని దానికన్నా ఒక 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ జాయింట్లు వేసేటప్పుడు ఖర్చులు కావాలి కదా, అందుకుని 4 ఫోల్డింగ్లో ఉంది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నాడా కోసం నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను ఎంత కావాలో అంత ఖర్చులతో కలిపి. అది కాకుండా మీకు 7 ఇంచులు, కింద ఖర్చులు ఒక 1/2 ఇంచు, 7.5 ఇంచులు అయితే ఉండాలి. నేను అదే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కించి పట్టేసుకుని 7.5 ఇంచులు అయితే సరిపోతుంది అంతే. ఇలాగా అన్ని వైపులా చెక్ చేసుకోండి 7.5 వచ్చిందా లేదా.
ఇప్పుడు నీట్గా కటింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడాని ఇలా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు పట్టీ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను, ఇంకేమీ లేదు. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చిందా లేదా, కింద ఖర్చులు అన్నీ కలిపి ఉన్నాయా లేవా. నడుము లూజు 4 భాగాలు చేశాను. దీనికన్నా నేను చెప్పాను కదా 1.5 ఇంచులు ఎక్కువ తీసుకుంటానని, అదే తీసుకున్నాను. ఫోల్డింగ్కి కావాలన్నమాట. మనం అక్కడ జాయింట్లు పడతాయి కదా, 4 ఫోల్డింగ్స్ ఉన్నప్పుడు జాయింట్లు పడతాయి కదా, దానికోసము. సో ఇలా ఒక ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేయండి. ఇలా కటింగ్ అనేది చేసేసేయండి. అయిపోయిందండి. కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బక్రం అనేది మనకి కాళ్ళకి దగ్గర ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసేయండి ఇలాగా. మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి. ఇది కాళ్ళ దగ్గర లూజ్ దగ్గర అనమాట. మీరు బక్రం వేయకపోతే మనకి పైకి ఎత్తేస్తుంది, కాళ్ళ దగ్గర బరువు ఉంటేనే ఆగుతుంది అనమాట. అలా ఒక 4 కుట్లు డైరెక్ట్గా వేసేసుకుని ఇంకోసారి ఐరన్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా చక్కగా ఐరన్ చేసేయండి. ఇక్కడ నీట్గా కుట్టేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు కాళ్ళ దగ్గర కార్నర్కి ఒక కుట్టు వేయండి. ఇలాగా కార్నర్కి కుట్టు వేసేసుకుని ఫినిషింగ్ నీట్గా రావడానికి కాళ్ళ దగ్గర ఇక్కడ కిస్తా దగ్గరికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ముందు ఆపేయండి. ఎందుకంటే మనం అక్కడ జాయింట్లు చేయాలి కదా కాళ్ళ దగ్గర, అందుకుని ఇంకోటి ఇవి జాయింట్లు చేయాలి కదా, ఒక కాళ్ళది ఇంకోటి కాళ్ళది ఇక్కడ జాయిన్ చేసుకోవాలన్నమాట. సో అయిపోయింది అది కూడాని. ఇంకొక కాళ్ళ దగ్గర కూడా నేను పట్టీ అనేది అతికేసి ఇప్పుడు జాయింట్లు చేసేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇలా నీట్గా జాయింట్ చేసేసుకోవాలి. ఎవరికైనా 15, 16 అలా పెట్టాలక్క అంటే పెట్టొచ్చండి. హైట్ ఎక్కువ ఉంటే ఒక 15, తక్కువ ఉంటే చిన్నపిల్లలకైతే ఒక 10 ఇంచులు అలా ఉంటుంది అనమాట. దీనికి ఫార్ములా కూడా ఉంటుంది. మనకి వేస్ట్ లూజ్ ఉంటుంది కదా, వేస్ట్ లూజ్కి ఒక 2.5 ఇంచులు అలా కలుపుతారనమాట. అంటే మన వేస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు అనుకోండి. దీంట్లో 4వ భాగం ఎంత, 7.5 అంతే కదా. 7.5కి ఒక 2.5 కలుపుతారు, అలా ఉంటుంది. కానీ ఏంటంటే నాకైతే హైట్ని బట్టి కుడితేనే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది హైట్ ఎక్కువ ఉంటారు కదా, సన్నగా ఉన్న వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు కదా, దాన్ని బట్టి అనమాట. ఇంకొకరు ఏమన్నారంటే హైట్లో 4వ భాగానికి మార్కింగ్ వేయాలంటారు కొంతమంది. అవన్నీ ఏం అవసరం లేదు. మీరు బండ గుర్తులతోటి గుర్తుపెట్టేసుకోండి. 14, 15, 16 హైట్ని బట్టి. ఓకేనా. ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేశాను. ఇప్పుడు దీనికి పట్టీ అనేది జాయిన్ చేయాలి. పైన మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అనమాట ఈ పట్టీ నాడా దగ్గర అయితే మనం ఆల్రెడీ ఒకటి ఫోల్డింగ్ చేసి జాయిన్ చేశాను. ఇది నాడా ఉన్న ప్లేస్ అనమాట. ఫస్ట్ నుంచి కింద వరకు 1.5 ఇంచు తోటి మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి ఇలా కుట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసేయండి ఇలాగా. ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకుని ఇటువైపు కూడా అంతే ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేయండి. మనం నాడా పెట్టుకోవడానికి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా లోపల నాడాకి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి మనం ఒక 1 ఇంచ్ వరకు అయితే ఇలా ఫోల్డ్ చేశాను. వెనకాల ఉన్న హోల్స్లోంచి మన నాడానే లోపల తీయాలన్నమాట. ఇక్కడ కుట్టేటప్పుడు నీట్గా ఉండటానికి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసి కుట్టేశాను. ఇలా మొత్తం కూడా నడుము చుట్టూ కుట్టేసుకుని ఈ పట్టీని, ఈ 7 ఇంచుల పట్టీని కింద బాటమ్ పార్ట్కి జాయిన్ చేసేసుకోవాలి, సరిపోతుంది. ఇదిగోండి, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకొని మిడిల్ పాయింట్ దగ్గర కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టుకుని జాయిన్ చేసుకోండి, లేదంటే పీలుకుపోతుంది. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే.
ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక 2, 3 కుట్లు ఎక్కువేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడాని. తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. మరి కాళ్ళ దగ్గర, కిస్తా దగ్గర కొంచెం ఓపెన్ చేసి పెట్టాం కదా, ఒక 2 ఇంచెస్ వరకు, అది క్లోజ్ చేసేయండి, సరిపోతుంది. తొందరగానే అయిపోతుందండి ఈ లూజ్ ప్యాంటు. మరి అంటే కుట్టే కొద్దీ మీకు ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే మీకు ఏమీ ఈజీ అనిపించదు. ఏదైనా సరే చిన్న పనైనా కష్టంగా అనిపిస్తుంది, తర్వాత ఈజీ అయిపోతుంది. ఇలా చక్కగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక నాకు కొంచెం చూసారా, ఒక ఫ్రిల్ తీసేసాను అక్కడ లూజ్ వచ్చిందని. సో అయిపోయిందండి, ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ప్యాంట్ అనేది.